అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యదిల్ ముర్సలీన్ నబీయునా ముహమ్మద్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మయీన్ అమ్మా బాద్. قال الله تبارك وتعالى في كتابه الكريم فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ورفعنا لك ذكرك وقال تعالى وللنساء نصيب مما ترك الوالدان قال النبي صلى الله عليه وسلم وسيلوا الأرحام أو كما قال عليه الصلاة والسلام رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ఫేస్బుక్ మరియు వాట్సాప్ వీక్షక మిత్రులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, వరుసగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం విశ్వమానవాళి కోసం అన్న విషయంపై విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీ జననోద్ధారకుడు, స్త్రీ హక్కులు కల్పించిన వారు, స్త్రీకి తల్లిగా, చెల్లిగా, భార్యగా, కుమార్తెగా, ఔన్నత్య దశగా నడిపించిన వ్యక్తిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో ఆయన ఆజ్ఞల్ని, ఆయన జీవితాన్ని, అలాగే ఆయనపై అవతరింపజేయబడిన ఖురాన్ గ్రంథ విషయాన్ని మనం పరిశీలిస్తూ స్త్రీ ఔన్నత్యం విషయంలో ఖురాన్ ఇచ్చిన సందేశం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కారుణ్యప్రదాయ జీవన విధానాన్ని మనం చూసుకుంటూ వస్తున్నాం. మిత్రులారా, గతంలో తల్లిగా, సతీమణిగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీకి ఇచ్చిన గౌరవ స్థానం, అలాగే వారి జీవన విధానంలో మరో మెట్టుగా మనం ఈరోజు సహోదరికి ఇచ్చిన విషయాన్ని మనం పరిశీలిద్దాం. సహోదరి ఔన్నత్యం, సహోదరి గౌరవం, ఈ విషయాన్ని ఈరోజు పరిశీలిద్దాం. మిత్రులారా, నేను ఖురాన్ గ్రంథంలోని సూరనిసా 7వ ఆయత్లోని చిన్న భాగాన్ని చదివాను. సూరనిసా 4వ సూర 7వ ఆయత్ చిన్న భాగం. వలిన్నిసాయి నసీబు మిమ్మా తరకల్ వాలిదాన్. స్త్రీలకు అంటే సోదరీమణులకు, ఒక వ్యక్తి, ఒక తల్లిదండ్రులు ఉన్నారు, ఎలాగైతే వారి ఆస్తిలో వారి అబ్బాయికి హక్కు ఉందో అలాగే కుమార్తెలకు కూడా హక్కు ఉంది అన్న విషయాన్ని ఈ ఖురాన్ వాక్యం మన ముందు చెప్తుంది. తల్లిదండ్రుల ఆస్తుల్లో కుమార్తెలకు కూడా హక్కు ఉంది. మిత్రులారా, ప్రపంచంలోని గ్రంథాలన్నీ తిరిగేయండి. అంటే నేను వాటిని విమర్శించడానికి మాట్లాడుతున్నాను, వాటి ఏదో తప్పు పట్టడానికి మాట్లాడుతున్నానని మీరు అనుకోకండి. ఆనాటి కాల పరిస్థితులు, వాటి సమాజ పరిస్థితులు, ఆ రోజు స్త్రీకి ఉన్న రక్షణా విధానం లేదా ఆ రోజున్న జీవన విధానాన్ని బట్టి అవి ఉండవచ్చు. దాని మీద ఏమాత్రం నేను విమర్శకు వెళ్ళడం కానీ వాటిని తప్పు పట్టడం కానీ చేయడం లేదు. ఆ విధానం నాది కాదు. నేను అన్ని గ్రంథాలని గౌరవించే వ్యక్తిని. ఎందుకు అంటే ఆ గ్రంథాల తర్వాత వచ్చే చివరి గ్రంథం, చివరి ప్రవక్త, ఆయన ముందున్న సమాజం, ఆయన తర్వాత వచ్చే సమాజం, ప్రళయం వరకు ఉన్న సమాజానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం చాలా అవసరం. ఎందుకు అంటే పూర్వం స్త్రీల హక్కులు అన్నీ చెల్లించేవారు. కానీ ఈ కాలంలో మన పరిస్థితి ఎలా తయారైంది అంటే స్త్రీ విషయంలో తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతురిగా ఎక్కడా కూడా హక్కులు చెల్లించడానికి మనం సిద్ధంగా లేవు. ప్రధానంగా చెల్లి విషయంలో ఈరోజు మన పరిస్థితి ఎలాగుంది అంటే కట్నం ఇచ్చి అమ్మా నాన్న పెళ్లి చేశారు కదా, ఇంకా దానికి ఈ ఆస్తిలో హక్కేంటి అని మాట్లాడే దౌర్భాగ్య పన్నయ్యలు ఎంతోమంది ఉన్నారు. అలాగే కట్నం ఇచ్చి చేసే వ్యవస్థ, కట్నం తీసుకునే వ్యవస్థలో మీరు పడిపోయారు. అమ్మాయి ఏం చేస్తుందండి? ఆవిడికి ఏమాత్రం సంబంధం లేని విషయం. అంత మాత్రాన ఆవిడ హక్కును కాజేయడానికి చేసే ప్రయత్నాన్ని మనందరం అడ్డుకోవాలి. అందుకే ఖురాన్ గ్రంథం ఇటువంటి పరిస్థితులు రాబోతున్నాయన్న విషయాన్ని గ్రహించిన సృష్టికర్త అయిన దైవం మానవ మేధస్సు వైజ్ఞానిక రంగంలో ముందుకు దూసుకు వెళ్తూ మానవత్వ విహీన ఆలోచనలకు వెళ్తుందన్న విషయాన్ని సృష్టికర్త అయిన దైవానికి ముందే తెలుసు. అందుకే ఖురాన్ గ్రంథం ప్రత్యేకించి మానవుల్ని సంబోధిస్తూ ఇలా చెప్తోంది, స్త్రీలకు అంటే అమ్మాయిలకు తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు ఉంది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ముస్లిం పర్సన్ల సివిల్ కామన్ కోడ్ విషయాల్లో భారతదేశంలో ఆశ్చర్యకరమైన విషయం, 1985 వరకు కూడా స్త్రీకి ఆర్థిక హక్కు, ఆస్తి హక్కు ఏవీ ఉండేటివి కాదు. ఆనాటి మన ఆంధ్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఆ తర్వాత
అదే విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకున్న తర్వాత దైవ కృప, సత్యధర్మాన్ని ఎవరైనా తెలుసుకుని కాస్త ముందుకెళ్తే దానివల్ల ప్రజలకు కాస్త హక్కులు లభించే విషయం మన ముందు ప్రస్ఫుటమవుతుంది. మిత్రులారా, ఖురాన్ గ్రంథం ఇస్తున్న సందేశాన్ని ఒకసారి పరిశీలించండి. దీనిపై కొద్దిమంది విమర్శలు కూడా మొదలెట్టారు. అసలు ఇవ్వని వాళ్ళు, అసలు హక్కుల విషయమే లేదు, అగ్రజుడు తీసుకున్న తర్వాత మిగతా వారికి లేదన్నది ఒక సందేశం అయితే, స్త్రీకి అసలు ఆస్తి హక్కు గురించి చర్చే లేని మరో సందేశం అయితే, ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నా కూడా అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన సందేశం అది ప్రకృతి సిద్ధమైనది. మనిషి సహజ ప్రవృత్తికి, అతని నైతికత, అతని నైజానికి బట్టి ఖురాన్ గ్రంథాన్ని అల్లాహ్ తాలా ఇవ్వడం, దాని ద్వారా మనిషిని తీర్చిదిద్దడం జరుగుతుంది. వారు స్త్రీలైనా పురుషులైనా. ఎక్కడైతే స్త్రీకి ఆస్తిలో హక్కు ఉంది, చెల్లెలికి అక్కకి కానీ అని చెప్తున్న ఖురాన్ వాక్యాన్ని గౌరవించాల్సింది పోయి, అయ్యో ఒక అబ్బాయి హక్కు ఇద్దరు అమ్మాయిలకు సమానమని ఖురాన్ మాట్లాడుతుంది, చాలా అన్యాయం అండి అనే చర్చలు ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి. నేను ముస్లిం పర్సన్ల విషయంలో మాట్లాడడం లేదండి, అసలు ఆ విషయం కాదు. స్త్రీకి ఉన్న హక్కును మీరు అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నాను. పురుషుడికి ఒక హక్కు అయితే అదే పురుషుడితో పాటు ఇద్దరు స్త్రీల వాటా సమానమవుతుందన్న ఖురాన్ వాక్యాన్ని ఎందుకు ఇలా చెప్పింది అన్న విషయాన్ని మీరు పరిశీలించాలి. దైవ ధర్మం మాట్లాడింది అంటే అక్కడ అన్యాయం కానీ అక్రమం కానీ ఏదీ ఉండదు. దాన్ని కాస్త పరిశీలించండి. మానవులందరి సృష్టికర్త, ప్రభువు, పోషకుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక కుటుంబ నిర్వహణలో పురుషుడికి సమస్త బాధ్యతల్ని ఇస్తాడండి. ఒక వ్యక్తి యవ్వనస్తుడిగా మారిన వెంటనే అతనిపై తల్లిదండ్రుల పోషణ, తన సతీమణి పోషణ, తన అన్నదమ్ముల పోషణ, తన సంతానం కలిగితే వారి పోషణ, జేజమ్మ ఉన్న వారి పోషణ కూడా ఇస్లామీ ఆజ్ఞల్లో మొత్తం అబ్బాయి పైనే ఉందండి. అమ్మాయిల పైన ఏ విధమైన ఆజ్ఞ లేదు. అమ్మాయి కూతురిగా తన కోసం ఏ విధమైన ఆర్థిక వనరులను కల్పించుకోవాల్సిన అవసరం లేదు. తండ్రి ఆవిడ బాధ్యత తీర్చాలి. అమ్మాయి చెల్లిగా ఉన్నప్పుడు ఆ బాధ్యతను అన్నయ్య తీర్చాలి. అమ్మాయి భార్యగా ఉన్నప్పుడు ఆ విషయాల్ని భర్త చూసుకోవాలి. అదే స్త్రీ తల్లిగా తయారయ్యింది అంటే ఆవిడ బాధ్యతని కుమారుడు చూసుకోవాలి. వీళ్ళెవ్వరూ లేరనుకోండి, బంధువులు చూసుకోవాలి. బంధువులు కూడా లేదనుకోండి, ముస్లిం సమాజం స్త్రీకి ఏ స్థితిలోనైనా సహాయపడి ఆమెకు హక్కును కల్పించాలన్న విషయాన్ని ఖురాన్ గ్రంథం ఆజ్ఞిస్తుంది. దీంతో స్త్రీకి ఉన్న ఔన్నత్యాన్ని మీరు పరిశీలించండి. కానీ మరో విషయాన్ని మీరు పరిశీలించడం లేదు. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అతనికి వాస్తవానికి ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అతనికి 50% ఆస్తి మాత్రమే లభిస్తుంది. మిగతాది అతని నాన్నగారి తల్లిదండ్రుల బంధువుల వర్గాలు ఏవైతే ఉన్నాయో, తల్లి ఆస్తి తల్లికి కాస్త, మిగతా వాళ్ళకి ఇలా ఆస్తిని అవిరణలోకి వెళ్ళదలుచుకోలేదు. ఆ టాపికే కాదు కాబట్టి అసలు చెల్లిగా ఇస్లాం ఇచ్చిన హక్కు ఏంటో మీకు చెప్పాలి. మిత్రులారా, అదే స్థానంలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకోండి, అక్కచెల్లెళ్ళు, అబ్బాయి ఎవడు లేడు. ఆ అమ్మాయికి 2/3 స్థానాలు ఇస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 60% హక్కును అమ్మాయికి కల్పిస్తారు. ఈ విషయాన్ని మీరు పరిశీలించండి. అలాగే ఆస్తిలో హక్కుల విషయం వస్తే చెల్లిగా, తల్లిగా, సతీమణిగా, అత్తయ్యగా అంటే మేనత్తగా, అలాగే జేజమ్మగా, అలాగే అవ్వకు కూడా ఇస్లామీయ వ్యవస్థలో అంటే అమ్మమ్మకు కూడా ఇస్లామీయ వ్యవస్థలో ఆర్థిక హక్కునిస్తూ స్త్రీకి గౌరవాన్ని ప్రతినిధించింది ఇస్లామీ ధర్మశాస్త్రం. మరి ఈ ధర్మాన్ని ప్రజలకు ఆచరించి వారి ముందు తీసుకొచ్చిన వ్యక్తి మహానుభావుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే ఈరోజు ప్రపంచంలో ఆయన గురించి చర్చలు మంచిగా మాట్లాడేవాళ్ళు, చెడుగా మాట్లాడేవాళ్ళు ఇరువురు కలిసి ఆయన గురించి మాట్లాడుకుంటేనే తప్ప వారి పేరు వార్తల్లోకి ఎక్కదు. అందుకే వరఫానా లక జిక్రక అని చెప్పడం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ పేరును ఎంతో ఔన్నత్యమైనదిగా నేను చేశాను. మీరు గుర్తుంచుకోండి, ఏ వ్యక్తిని గురించి అసలు చర్చలు జరగవు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన గురించి చర్చలు జరుగుతాయి. ఎందుకు అంటే ఈ సమస్త సృష్టిలో మానవులందరి కోసం సామాజిక రుగ్మతలన్నింటినీ అంతం చేసి ధర్మాన్ని ప్రసాదించిన వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే సీరుల్ అర్హమ్ అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మీరు బంధువర్గాల హక్కుల్ని చెల్లించండి, ప్రధానంగా చెల్లి హక్కును. మిత్రులారా, మీరు అడగచ్చు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు అన్నదమ్ములు, అక్క చెల్లెలు లేరు కదా, మరి ఆయన ఎలా ఆచరించి చూపించారు? మిత్రులారా, గతంలో కూడా చెప్పాను, దాయి హలీమా రజియల్లాహు తఆలా అన్హా, ఆవిడ కుమార్తె పేరు షీమా రజియల్లాహు తఆలా అన్హా. ఆవిడ ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. బాల్యంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారింట ఉండగా ఆవిడ ఎప్పుడూ కూడా తన చంకనెత్తుకొని తిరిగేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడతో పాటు ఆడుకునేవారు, తిరిగేవారు.
అంటే చిన్న బాలుడు ఎత్తుకొని తిరిగేది. కాస్త పెద్దవారు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఆడుకున్నారు. ఒకసారి ఆవిడున్న ప్రాంతవాసులు మదీనాపై దండెత్తి వస్తారు. వారు ఓటంపాలవుతారు. అప్పుడు అక్కడ స్త్రీలందరూ ఒకవైపు, ఎందుకు అంటే పురుషులతో పాటు స్త్రీలు కూడా యుద్ధాల్లో ఆ కాలంలో వచ్చేవారు. వారు అక్కడ ఉండగా ఈ పురుషులు పారిపోతారు. అక్కడ ఇస్లామీ సైన్యాలకు వాళ్ళందరూ కూడా అక్కడ ఖైదీలుగా లభిస్తారు. ఆ సమయంలో హజరత్ షీమా ముందుకు వస్తారు, సహాబాలను ఉద్దేశించి మాట్లాడతారు. మీరందరూ కూడా మా సహోదరుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర వర్గమా? దానికి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏంటబ్బాయి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సోదరు అంటుంది, ఎవరివిడా? ఆయన జీవితంలో అయితే వాళ్ళ అమ్మానాన్నకు పుట్టింది ఆయన ఒక్కడే, ఏ సహోదరుడు లేడు, ఏ సహోదరి లేదు, అయినా కూడా మనకెందుకులే అని చెప్పేసి, ఎవరండి మీరు సహోదరియా అన్నారు. అవునండి, నేను ఆయన సహోదరిని, నేను ఆయనతో కలిసి మాట్లాడాలి అంది. సరే రండి తీసుకెళ్తామని వెళ్ళారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దూరం నుంచి ఆవిడని చూసుకున్నారు. చూసుకున్న వెంటనే సహచరులని చెప్పారు, మీరంతా వెళ్ళిపోండి, నా సహోదరి వస్తుంది, ఆవిడతో కూర్చొని మాట్లాడుకోవాలి అన్నారు. మిత్రులారా, ఈరోజు మన సమాజంలో ఇంటికి అమ్మాయి వచ్చింది, ఆడపడుచు వచ్చింది అంటే అసలు ఎందుకు వచ్చింది, ఎప్పుడు పోతుందన్న రీతిలో భార్యాభర్తలు కొట్లాడుకుని అమ్మాయిని ఇంట్లోంచి పంపించేయడానికి ప్లాన్ వేసుకుంటారు నేటి సమాజం. నాడైతే అమ్మాయికి విలువే లేదు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేల మంది సహచరుల మధ్య నుంచి లేచి, అక్కయ్య ఎప్పుడు వచ్చావని చెప్పి దగ్గరికి వెళ్ళారు. ఆవిడ ఆశ్చర్యపోయింది, తమ్ముడు గుర్తుపట్టావా? అక్కయ్య ఎందుకు లేదు అక్కయ్య, అసలు నీతో చాలాసార్లు ఆడుకున్నాను, బాల్యంలో ఒక మారు కూడా నేను అలా కొరికేసాను కూడా కదా అని చెప్పేసి ఆ కొరికిన చేతిని కూడా చూపిస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత ప్రేమగా మాట్లాడతారండి. కూర్చొని చాలాసేపు ఆవిడతో చర్చిస్తారు. అక్కయ్య రాకొచ్చావు, నీకోసం ఎన్నో బహుమతులు ఉన్నాయి, తీసుకెళ్ళండి, బహుమతులు అన్నింటినీ ఇచ్చారు. అలాగే ఎందుకయ్యా మా చెల్లిని, మా అక్కయ్యని తీసుకొచ్చారు మీరు అంటే, ఆ యుద్ధ వచ్చిన సైనికులతో పాటు వీరు కూడా ఉన్నారు. అలాగే అక్కయ్య, సరే నువ్వు విడుదలైపోయి స్వతంత్రాలు అయిపోయి వెళ్ళిపో అంటే, ఎలాగబ్బాయి, నాతో పాటు చాలామంది స్త్రీలు కూడా ఉన్నారు. అరే నీ కొరకు వాళ్ళందరినీ కూడా అందరూ విడుదలవుతారు. అసలు మామూలుగా 3 రోజులు చూసి ప్రతి ఒక్కరిని మేము విడుదల చేసేదే వాళ్ళు వస్తే, కానీ నువ్వు వచ్చావు కాబట్టి 3 రోజులు కూడా లేదు, ఇప్పటికిప్పుడు నీతో పాటు వారందరినీ కూడా విడుదల చేస్తున్నారని చెప్పేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెల్లి ప్రేమతో ఆవిడ్ని తీసుకెళ్తున్నారు. ఇస్లామీ సందేశాన్ని ఆయన ఆచరణ ద్వారా చెప్తున్నారు. కానీ నువ్వు ముస్లింగా మారిపో అన్న విషయాన్ని ఆవిడతో చెప్పలేదు. ప్రేమగా ఆమెను వంట మీద కూర్చోబెట్టి, ఆమె పైకి ఎక్కమ్మా, అక్కయ్య నువ్వు పైన కూర్చో అంటే, తమ్ముడు నువ్వు నడవడం ఏంటి, ఇంతమంది వేలాది మందికి అధిపతి అయిన నువ్వు నడవడం, నేను పైన కూర్చోవడం బాగుండదు నాన్న అంటే, లేదక్కయ్య నువ్వు గొప్పదానివి, నా అక్కయ్యవి, నువ్వు పైనే ఉండని చెప్పేసి ఆ నడుస్తున్న వంట తాడును పట్టుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాట దాకా వచ్చి వదిలేరంటే, ఆ సహోదరి రక్తం పంచుకున్న సహోదరి కాదు, పాలు పంచుకున్న సహోదరి. ఆవిడ వెళ్ళి తన సమాజంతో చెప్పింది, నా జాతి ప్రజలారా, నా సోదరుడు నా కోసం మన స్త్రీలందరినీ విడుదల చేశాడు, ఆయన ధర్మం ఏంటో నాకు అర్థమైంది. అక్కడ చెల్లికి అక్కకు అందరికీ హక్కులు ఉన్నాయి, కాబట్టి నేను అక్కడుండి ఇస్లాం స్వీకరించి ఉంటే మీరందరూ ప్రలోభానికి లోనై నువ్వు ఇలా చేసావని చెప్పేవాళ్ళు. మీ అందరి ముందు స్వతంత్రాలుగా మీ వాళ్ళందరినీ మీ దగ్గరకు చేర్చి ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, నా సోదరుడు చెల్లెళ్ళ హక్కులు చెల్లించే ధర్మాన్ని తెచ్చాడు, నేను అతను తెచ్చిన ధర్మాన్ని అంగీకరిస్తున్నానని చెప్పేసి పూర్తిగా ఇస్లామీయ వ్యవస్థలోకి ప్రవేశించింది ఆ సోదరి. అది చూసిన అక్కడున్న సమాజం కూడా ఇస్లామీయ వ్యవస్థలోకి. నేడు కూడా ఎవరైనా సోదరి హక్కు కోరుకుంటే అల్లాహ్ పంపిన అంతిమ ధర్మం, అల్లాహ్ పంపిన అంతిమ ప్రవక్తను అనుసరించక తప్పదు. మీకు నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హక్కులు ఇచ్చే ధర్మం గురించి, హక్కుల్నిచ్చే విధానాన్ని నేర్పిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి తెలుసుకుని ఆయన అనుసరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దుఆనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.